కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంటుంది. రోజు రోజుకు వివాదాలు మొదలుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం కాకుండా నువ్వా నేనా అంటూ సై అంటే సై అంటూ కూడా తెగ వైరానికి కాలదోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న తాజాగా పిట్లం ఏఎంసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి చికోటి జయప్రదీప్ని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగంగా జయప్రదీప్ లబ్ధారుల నుంచి నిరుపేద వర్గాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రలోభాలకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా పలు చేసినటువంటి ఆ కీలక వ్యాఖ్యలు పెను దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు చికోటి జయప్రదీప్ వర్గీయులు మాత్రం పూర్తి స్థాయిలో ఆయన సన్నిహితులు ఇవాళ నిజాంసాగర్ మండల కేంద్రంలోని చౌరాస్తాలో కొన్ని నినాదాలు చేయడం జరిగింది. ఏఎంసీ చైర్మన్ చేసినటువంటి ఆరోపణలలో వాస్తవం లేదు, నిరాధారమైనటువంటి ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కినటువంటి మనోజ్ తన వైఖరిని మార్చుకోవాలంటూ కూడా వాళ్ళు హితవు పలికినటువంటి పరిస్థితి. మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసింది అశోచనీయం. వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే చీకోటి జయప్రదీప్ పైసలు తీసుకుంటున్నాడు అని అనడం అది తప్పు. దానివల్ల డ్యామేజ్ జరగదు, పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. అది ఏదన్నా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలా తప్ప ఇట్లా బయట పబ్లిక్గా చేయడం అది సమంజసం కాదు. దానివల్ల పార్టీ నష్టపోతుంది. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో దెబ్బతినే ప్రమాదం ఉన్నది. కాబట్టి దాన్ని మాటలు వెనక్కి తీసుకోవాలని అంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రదీప్ పటేల్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాడు. అప్పుడు కష్టపడ్డప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? దీనికోసం మీకు ఒకసారి అడుగుతున్నాం. నిన్న చేసిన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. వీళ్ళంతా 19 మంది లబ్ధిదారులు. ఈ లబ్ధిదారుల దగ్గర ఎవరి దగ్గర ఒక్కొల్ల దగ్గర డబ్బులు తీసుకున్న విషయం చెప్పండి, మేమన్నా చెప్తాం. ఇలా మొత్తం ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. డబ్బులు తీసుకున్నారని నిన్న అన్నారు కదా మీరు. ఒక లక్ష్మీకాంతారావు అనే వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే. అతను మాకు నా కాన్స్టిట్యూన్సీలో ఎవరో తెలియని టైంలో ప్రదీప్ పటేల్ తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేను చేసి మొత్తం కాన్స్టిట్యూన్సీ లెవెల్లో తిరిగి చేసిండు, ఒక ఎమ్మెల్యే అయ్యిండు. దాన్ని అర్థం చేసుకోవాలా? ఇదేంది చిల్లర వర్గాలుగా మాట్లాడడం అది సమస్య కాదు. మీకు ఒక హోదా ఉంది, ఆ హోదాకు తగ్గినట్టు మీరు మాటలు మాట్లాడండి. అదే సందర్భంలో లేనిపోని ఆరోపణలతో వార్తలకు ఎక్కినటువంటి మనోజ్ పద్ధతి సరైనది కాదంటూ తాను చేసినటువంటి వ్యాఖ్యలను ఇమ్మీడియట్ గా వెనక్కి తీసుకోవాలంటూ కూడా వీరు ఖండించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు సిసలైనటువంటి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు, రాజకీయమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు, ప్రజా సంక్షేమాన్ని మర్చిపోతున్నాడు. అదే సందర్భంలో గరీబులకు వచ్చినటువంటి ఏదైతే నిరుపేద వ్యక్తులకు వచ్చినటువంటి ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్ అంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఎస్సీ కావచ్చు, ఎస్సీ ఎస్టీలతో పాటు మరి నిమ్న వర్గాల వారికి చెందినటువంటి వారికి ఇల్లు ఇవ్వాల్సింది పోయి రాజకీయానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సీనియర్ లీడర్లను చూడకుండా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మనోజ్ కుమార్ తీరును మాత్రం వీరంతా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికైనా సరే మాగి గ్రామానికి సంబంధించి 19 ఇళ్ళు శాంక్షన్కి సంబంధించి ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశారు జయప్రదీప్, ఎవరి డబ్బులు జయప్రదీప్ ఇచ్చారు వద్ద వచ్చి లాలుచిపడే ప్రయత్నం చేశారు జయప్రదీప్ అని కూడా వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చికోటి మనోజ్ కుమార్ తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కూడా వారు ముక్త కంఠంతో డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వీళ్ళంతా ఈ నాయకులు ఏడున్నారు. అప్పుడు ఈ ఎమ్మెల్యే సాబు వాళ్ళని తెలుసా? ఈ ఎమ్మెల్యే సాబుకు టికెట్ కోసం కుస్తీ పట్టిన లేవరు. ఆయన తెచ్చిన వాళ్ళు, ఆయనకు గుర్తింపు చేసిన వాళ్ళు, డబ్బులు ఇప్పించిన వాళ్ళు, ప్రచారం తిరిగిన వాళ్ళు. గోవా పిసిసి అధ్యక్షుడు వచ్చినప్పుడు మేమందరం పోయి జుక్కల్లో ఉంటే పిసిసి అధ్యక్షుడిని రాకుండా అడ్డుకున్న వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఈయన మీద పైరవ్ చేసి ఏదో అడంకాలు చెప్పి ఈయన దూరం కొట్టి వీళ్ళంతా టీఆర్ఎస్లో పాల్గొని టీఆర్ఎస్లతో కుమ్మక్కయ్య అన్ని పనులు చేసుకున్న వీళ్ళు వీళ్ళకి తెలుసా? సార్కి ఏం తెలుసు? ఎమ్మెల్యే గారును ఏదో తెచ్చి గెలిపించిండు. అప్పుడు ఎమ్మెల్యే గారికి వాళ్ళని తెలుసా? వీళ్ళు ఇదంతా వేరే పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీలా ఇప్పుడు చేరి మేము రాజులము, మేము ఇప్పుడు ఉండే లోకల్ ఎలక్షన్ బాడీ ఎలక్షన్ ఉంది, ఎప్పుడు గెలువండి సురాబు గాటలు కాదని ఏంటికి మీరు ఏదో మీకు అప్పుడు మీరు ఎలక్షన్లో ఒక్కనాడు ఊర్లో ప్రచారం చేసిర్రా? మీరు చెప్పురి. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏమైనా ప్రచారం చేసిరా? ఎమ్మెల్యే సాప్ ఒక ఫోటో చూపిరు, మీరు బయటకు చూపిరు. ఎమ్మెల్యే సాప్ ఒక ఫోటో చూపిరు బయటకు, మేము చూపిస్తాం. కాలుకు గజ్జ కట్టుకుంటూ తిరిగినాం, ఇల్లు తిరిగినాము. ఇప్పుడు వర్గాలు చేసి ఏదో ఈడు అయ్యో ఆడు అనేది మాట్లాడద్దు. అందరు సమానులే, అందరు పార్టీ వాళ్ళమే. ఇది భావించుకొని నడవండి. మీరు ఇది అది అని పోలీస్ స్టేషన్ పట్టిస్తుడు,
మంత్రి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే బైండర్ చేసుడు మా అందరినీ ఎన్ని రోజులు మీద అంత ఈ రాజకీయం చూపిస్తాం. ఇది కూడా ఇప్పుడు వస్తుంది ముంగట ఎలక్షన్ చూపిస్తాం. మేము కూడా హైకమాండ్ పెడతాము, బరాబర్ చూపిస్తాం. హైకమాండ్ దగ్గర దాకా పోయినా కూడా గాంధీ భవన్ కూడా పోయి చెప్పిన నేను, హనుమంతరావుకి చెప్పిన, తుమ్మల నాగేశ్వరరావుకి చెప్పిన, అందరికి చెప్పిన నేను. హైకమాండ్ లెవెల్లో కూడా పోయినా నేను. ఇట్లా ఇది వీళ్ళు ఆడున్నారు. అప్పుడు ఎమ్మెల్యే సాబ్ ఒక్కొక్కళ్ళ ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెద్దగా మాట్లాడుతారు వీళ్ళు. అన్ని వర్గాలు చేసుకుంటా అన్ని చేసుకుంటా గోలు గుర్తున్నారు ఇప్పుడు దీనికి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఒక అభ్యర్థిని పోటీలోకి దింపినటువంటి ఆ సందర్భంలో తోట లక్ష్మీకాంతరావు వెనుక ఆ సమయంలో ఎన్నికల సమయంలో ఎవరున్నారు, ఎవరు వచ్చి ప్రచారం నిర్వహించారు, ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి లీడర్లంతా ఇవాళ లీడర్లు అయిపోయి కాంగ్రెస్ పార్టీ మాటున అరాచకం చేస్తుంటే తామంతా ఊరుకునేది లేదంటూ కూడా వారు ఒక రకమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి మనం చూసాము. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నటువంటి తమను కాదని వాళ్ళ నూతనంగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారిని నెత్తి మీద ఎక్కించుకునే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మనోజ్ అంటూ కూడా పూర్తి స్థాయిలో వారంతా ఫైర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆనాడు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తోట లక్ష్మీకాంతరావుతో ఉన్న జయప్రదీప్ ఉన్నారు. జయప్రదీప్తో పాటు తామంతా ఉన్నామని కూడా అప్పుడు మనోజ్ కుమార్తో పాటు మనోజ్ కుమార్ వెనకాల ఉన్నటువంటి మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఎక్కడ ఉండే అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. తమ కష్టం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటూ వారు చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కటర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో నిన్న మొన్న వచ్చినటువంటి చికోటి మనోజ్ కుమార్ ఎట్టకేలకు పార్టీ సీనియర్ లీడర్ అని చూడకుండా అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని బతికించిన ఒక లీడర్ అని చూడకుండా కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు చికోటి మనోజ్ కుమార్ ఏఎంసీ హోదాను మర్చిపోయి సైతం పూర్తిలో కీలక వ్యాఖ్యలు చేయడం ఏంది. ఇదే సందర్భంలో ఒక ఏఎంసీ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటే వారు దుయ్యబట్టే ప్రయత్నం చేశారు. ఆయన పూర్తిస్థాయిపై ఫైర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇదే కనుక పునరావృతం అయితే కనుక పరిస్థితులు తారుమారయ్యే అవకాశం కూడా లేకపోయినట్టు వారు హెచ్చరించారు. అతి సమీపంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోయేటటువంటి ఈ నేపథ్యంలో పార్టీ విచ్ఛిన్నమైపోతుందని, అదే సందర్భంలో పార్టీ మనగా కష్టతరం అవుతుంది. అంటే గ్రూపు రాజకీయాలకు మనోజ్ కుమార్ తెరలేపుతున్నాడు కాబట్టి గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి అందరితో కలుపుగోలుగా ఉండాలని వారైతే సూచన చేసినటువంటి సందర్భం వెనుక ఒక నలుగురు నేసుకుని తిరిగే ప్రయత్నం చేస్తూ రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ కూడా వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. తమపై ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వారు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే చికోటి జయప్రదీప్ అయితే ఒక టూర్లో ఉన్నట్టుగా తెలిసింది. ఆయనకు సంబంధించి ఆయన అనుచరులు ఆయన సన్నిహితుల వల్ల మీడియా ముందుకు రావడం జరిగింది. చికోటి మనోజ్ కుమార్ ఏఎంసీ హోదా చైర్మన్ హోదాను మర్చిపోవడమే కాకుండా గ్రూపు రాజకీయాలకు గ్రూపు తగాదాలకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు. మాగి గ్రామంలో 19 ఇళ్లకు గాను ఉన్న ఇల్లు సైతం వారికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారి గ్రూపులో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సిసలైనటువంటి లబ్ధారులకు ఏమాత్రం హెల్ప్ చేయడం లేదన్నటువంటి వాదన తెర మీదకు తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్మించినటువంటి ఇళ్లను సైతం ఆయన ఇంద్రమైన్లలో డబ్బులు వచ్చేలాగా ప్రయత్నం చేసినట్టు కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రతి సన్నిహితులంతా ఈ అంశానికి సంబంధించి కొంత హాట్ టాపిక్ నడుస్తుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం సాగర్ మండలంలోని మాగి గ్రామానికి సంబంధించి ప్రధానంగా చికోటి మనోజ్ కుమార్ మధ్య అదేవిధంగా జయప్రదీప్ ఇద్దరి మధ్య ఇరు వర్గాలు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల గ్రూప్ తగాదాలు కావచ్చు, వైరంతో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు ప్రస్తుతం మాగి మాత్రం కేరాఫ్గా నిలిచినటువంటి పరిస్థితి. ఒకవైపు జయప్రదీప్ వర్గం, మరోవైపు పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్ వర్గం మరోవైపు అన్న చందంగా తయారైన పరిస్థితి. ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వర్గపోరు రేపు తారాస్థాయికి చేరుకుంటుందనేటటువంటి విషయంలో చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే చికోటి జయప్రదీప్ సన్నిహితులు కావచ్చు, అనుచరులు నది రోడ్డుపై కలుసుకుందాం, నది రోడ్డుపై చర్చించుకుందాం, ఎక్కడికి వస్తారో రంజానికి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒకవేళ జయప్రదీప్ డబ్బులు తీసుకుంటే కనుక తామంతా రాజకీయ సన్యాసం చేస్తాము, తమ నాయకుడు సైతం రాజకీయ సన్యాసం పుచ్చుకునే అవకాశం ఉందంటూ కూడా వారు ఒక సవాల్ విసిరారు. మాటల యుద్ధానికి దిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే జయప్రదీప్ అండ్ ఏఎంసీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వర్గపోరు మాత్రం ఎటువైపు వెళ్తుందో చూడాలి. అదే సందర్భంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీకి సంబంధించి కావచ్చు, ఇందిర కమిటీలలో బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర పెట్టుకున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి మనోజ్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. పిట్లానికి సంబంధించి పిట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన కొనసాగుతున్నటువంటి ఈ పరిణామక్రమంలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తులను పోగేసుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండదండలు అందించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించినటువంటి వారిని దూరం పెట్టే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఇక్కడ ఎమ్మెల్యేకి ఈ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు,
ఎమ్మెల్యే మాత్రం నిమిత్త మాత్రమే ఈ నెల రాజకీయాలకు తెరలేపుతున్నారు. మనోజ్ కుమార్ వచ్చిన నుంచి పరిస్థితులు ఆగమైపోయాయి. నిజాంసార్ మండలంలోని మరి ముఖ్యంగా మాగి గ్రామానికి సంబంధించి 2 గ్రూప్ తగాలు ఏర్పడడానికి ముఖ్యంగా మనోజ్ కారణమే అంటూ కూడా వారంతా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ చేసే పనులు మాయి గ్రామంలో ఆయన చుట్టాలకు, ఆయన బంధువులకు, ఆయనకు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ జాబర్లకు ఇల్లు రాస్తాం సార్. నేను సొంతంగా కట్టుకుంటున్నాం. మేము ఛార్జ్ చేసినాం. గవర్నమెంట్ చెప్పినాక 11 మందిని ఛార్జ్ చేసినాం సార్. ఆ పోతుంది ఛార్జ్ చేసినాం సార్. మాకు ఇవ్వమంటే నేను ఇయ్యా, నా ఇష్టం ఇస్తాను. కేసీఆర్ పేర్లు కట్టిన ఇళ్లకు, పెయింట్ వేయించిన ఇళ్లకు రాసిన సార్ లిస్టులో పేర్లు ఉన్నాయి. మేము ఛార్జ్ చేసినాం సార్ 11 మంది. మాకు ఇవ్వమంటే నేను ఇయ్యా, నా ఇష్టం ఇచ్చుకుంటాను. దౌర్జన్యంగా పేర్లు రాసుకుంటూ పంపిస్తాను సార్. ప్రతిపడేలు ఏం చేసిండు, 19 మంది గరీబ్ వాళ్ళకి రాసినాం సార్. 19 మంది ఇల్లు ఓకే అయినాయి. ఆ ఓకే అయినాక గడపమంట ఇవన్నీ అంటే మాకు పోవాలన్నా సార్. మేము ఉన్నోళ్ళకి రాస్తే మేమే పోవాలి. మేము కట్టుకుంటున్నాం. పిల్లలు రిలేషన్ మా ఆపేసిండు సార్ కూడా మాట్లాడి మేమే సార్ మీకు వస్తాయి బాబు అని చెప్తే ఈయన కావాలని ఆపేస్తాడు. మా దగ్గర పెద్దలో ఏం తప్పలేదు. చేసేది రాజకీయం ఈయన. ఎండొచ్చింది సార్. ఈయన చేయలేడా, తినలేడా, ఎమ్మెల్యే సాబ్ తోటి హనుమంత్ తోటి లేడా, కుమ్మ గాలేడా? మాకు తెలుసు. వీడియోలు ఉన్నాయి మా దగ్గర. ఆయన మొత్తం ఉన్నాయి మా దగ్గర. ఏం చేసిండో ఎలక్షన్ ముందర చేపల చెరువుల అన్ని మీటింగ్లో లేవు మా దగ్గర. నీకు వచ్చింది పోస్ట్ సంపాదించుకున్నావు, దాన్ని విలువ కాపాడుకో అంతే. కానీ ఏదో మాట్లాడి మీకు చేస్తే కానీ చాయ్ పైసలు తిన్నాడు సార్. ఎమ్మెల్యే మేము సార్ అంటే పోతున్నాము రోజు వాళ్ళంట ప్రతిపడలేంట చాయ్ పైసలు అయినా కడతాడు. 3-4 వేలు డీజిల్ అయినా పోసుకుంటాడు. తిండి కూడా మాకు పెట్టి తొలకపోతాడు. ₹1 తీసుకో లబ్ధిదారులకు అడగండి. చాయ్ పైసలు కూడా అయినా కడతాడు. మాకు అడగనియడు. అట్లాంటి వ్యక్తి అయినా ఏం కష్టపడ్డాం ఎమ్మెల్యే కోసం. మేము కష్టపడ్డాం. మేము కుసులు పడితే నువ్వు అందులో దావతులు చేసినావు. ఎలా ఫామ్ హౌస్లో మేము కుసులు పడినాం. నువ్వు దావతులు చేసుకున్నావు మాకు తెలుసు. ఎలక్షన్ కంటే ముందు కూడా నువ్వు ఎక్కడ కుమ్మకైనావు మాకు తెలుసు. గెలవంగా నీకు వచ్చిన రా, సంపాదించుకో, ఉండు, పేరు నీకు మంచిగా వచ్చిందేమో అది కాపాడుకో. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసి మంచి సరికాదు. మేలు చేయి. నువ్వు ఇంకా 50 ఏళ్ళు తీసుకురా మాకి గ్రామంకు. నువ్వు 50 ఏళ్ళు తీసుకొచ్చి మాకు మేలు చేయి. అద్దంటలేం. మేలు చేసే వాళ్ళకి ఇటువంటి చెప్పొద్దు సార్. గుడి మీద గ్రామాన్ని గుడి మీద కూర్చొని మాట్లాడతాం. వాస్తవం అంటే మేము కాంగ్రెస్ పార్టీ కాదు, మొత్తం సన్యాసం చేస్తాం. రాజకీయాలను తిరిగాం. రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మా పడేలు మేము అందరం తీసుకుంటాం. గ్రూప్ చేస్తే కావాలంటే ఆయన దగ్గర ఆయన కూడా మేము చేయమని మేము చేస్తాం. కానీ మేము చేయలేము. ఇప్పుడు పెద్ద మనిషి ఆయన దక్కించుకోమని చెప్పండి. అంతేగాని మేము అట్లా వ్యాఖ్యలు చేసి ఏదో చేయడానికి మేము సరికాదు. పార్టీ ఖరాబ్ అయిపోతుంది. 2 వర్గాలైనా 2 వర్గాలు అయినా. ఈయన ఏం చేసిండు? 2 వర్గాలు మనోజ్ కుమార్ చేసిండు. ఎమ్మెల్యే సభ వచ్చినప్పుడు రండి అంటాడు, మీటింగ్ ఉన్నప్పుడు రండి అంటాడు, తెల్లారి మీరు అద్దూరి అంటాడు. మేము కష్టపడాం సార్. మొత్తం రాత్రి మేము బాగా కష్టపడ్డాం. మా పిల్లలకు బిడ్డలతో ఇట్లా ఆరాధనలు పట్టినాం సార్. నిన్నటికి నిన్న మనోజ్ కుమార్ పూర్తి స్థాయిలో కీలక వ్యాఖ్యలు చేసి వార్తలు నిలిచినటువంటి నేపథ్యంలో ఇవాళ జయప్రదీప్ అనుచరులు పూర్తి స్థాయిలో వాళ్ళుగా వార్తలు నుంచే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో మన ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉన్నట్టుగా ఒక హెచ్చరిక అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాజకీయాలకు తెరలేపడమే కాదు, రాజకీయ పార్టీ మనుగడ కోసం పాటుపడు. అదే సందర్భంలో రేపు రాబోయే ఎలక్షన్స్లో లోకల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలంటూ కూడా హితవు పలికినటువంటి పరిస్థితి. క్రమంలో మరి చికోటి జయప్రదీప్ వర్గీయులు కావచ్చు, ఆయన సన్నిహితులు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ వ్యాఖ్యలను ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది, ఏ రకంగా ఖండించే అవకాశం ఉంది, చికోటి జయప్రదీప్ అనుచరులు చేసినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత, అదే సందర్భంలో నిన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. ఇరు వర్గాల మధ్య వర్గపోరు మాత్రం తారస్థాయికి చేరుకుంటుందని చెప్పడానికి ఈ రెండు ఘటనలే చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు. అయితే మనోజ్ కుమార్ నిన్న జయప్రదీప్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టినటువంటి జయప్రదీప్ వర్గీయులు ఎట్టకేలకు మనోజ్ కుమార్ను టార్గెట్ చేసి వాళ్ళు మీడియా ముందుకు రావడం జరిగింది. వారంతా ఈ క్రమంలో మరి రేపు మనోజ్ కుమార్ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది, జయప్రదీప్ ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు కాబట్టి జయప్రదీప్ తరపున వారంతా అనుచరులు కావచ్చు, వారి సన్నిహితులు అయితే ఇవాళ మాగి గ్రామం నుంచి దాదాపు 10ల సంఖ్యలో నిజాం సాగర్ చేరుకున్నారు. నిజాం సాగర్ కేంద్రంగా మీడియా ముందు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి చికోటి మనోజ్ కుమారే గ్రూపు తగాదాలకు గ్రూపు వైరానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారా తప్ప జయప్రదీప్ చాలా మంచివాడు. జయప్రదీప్ ఎవరి దగ్గర ₹1 తీసుకోవచ్చు, అవసరమైతే తానే డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒక కార్యకర్తను వెంట పెట్టుకుపోయి కడుపు నిండా భోజనం పెట్టి ఇంటికి తీసుకొచ్చే గుణమైనది కాబట్టి ఈయన ఏనాడు ఒక కాంగ్రెస్ కార్యకర్త నికాల్సైన కాంగ్రెస్ కార్యకర్తను దగ్గర చేసిన పాపన పొలదంటూ కూడా పూర్తి స్థాయిలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి జయప్రదీప్ వర్గీయులు ఒకవైపు, మరోవైపు చికోటి మనోజ్ కుమార్ ఏఎంసీ చైర్మన్ పిట్లం వర్గీయులు మరోవైపు అన్న చందంగా తయారైంది. మరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఇదే సందర్భంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వైరం కావచ్చు, ఈ తగాదాలు ఎటువైపు దారితీస్తాయన్న చర్చ నిజాంసార్ మండలంలో ప్రధానంగా ఒక చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చికోటి జయప్రదీప్ వర్గీయులు కావచ్చు అనుచరులు చేసినటువంటి వ్యాఖ్యలను మనోజ్ కుమార్ తిప్పికొడతారా, లేదంటే సైలెంట్గా ఉండిపోతారా, అసలు రేపు ఏం చేయబోతున్నారు, మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఓవర్ టు స్టూడియో.